వరల్డ్ కప్ గెలిచాక తొలిసారి బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్దరగొట్టింది. శ్రీలంకతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో బౌలర్లు విశేషంగా రాణించగా జేబీమా 69 నాట్అవుట్ తన ఫామ్ ను కొనసాగించింది. ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-0తో బోని చేసింది. రెండో టీ20లో కూడా రేపు విశాఖలోనే జరుగుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే 39, హర్షిత 21, హాసిని 20 పరుగులతో మాత్రమే రాణించారు. భారత బౌలర్లు ఆరంభం నుంచి లంక బ్యాటర్లను కట్టడి చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లను తీయగలిగారు. దీంతో అతి కష్టం మీద లంక 100 పరుగులు దాటగలిగింది. అయితే భారత ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేసి నిరాశపరిచారు. 3వ వికెట్ కు విష్మి, హర్షిత మధ్య అత్యధికంగా 38 పరుగుల జత చేరాయి. స్పిన్నర్లు దీప్తి, శ్రీచరణి, పేసర్ క్రాంతిలకు ఒక్కో వికెట్ దక్కింది. ఆ తర్వాత చేదరలో భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 స్కోర్తో ఘన విజయం సాధించింది. స్మృతి మంధన 25, హర్మన్ ప్రీత్ 15 పర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా జెమిమా నిలవగా భారత్ కు చెందిన 20 ఏళ్ల ఆల్రౌండర్ వైష్ణవి శర్మ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసింది.